బిగ్ బాస్. సార్ బంగారు రాజులో చేశాను నాకు సార్. కనపడలా. మీరు రమ్యకృష్ణ మ్యామ్ తోనే మాట్లాడుతున్నారు సార్. తెలుగు సెన్సేషనల్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రతి సంవత్సరం సరికొత్త స్ట్రాటజీస్తో ప్రేక్షకులను అలరిస్తూ నంబర్ 1 షోగా బుల్లితెరపై సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే కొంతకాలం క్రితం ప్రారంభమైన సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎట్టకేలకు ముగిసింది. బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే విన్నర్ ఇస్ నిఖిల్. బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్కి వచ్చిన కంటెస్టెంట్లో విజేతగా నిఖిల్ గెలిచి చరిత్ర సృష్టించాడు. బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీ అతడికి దక్కింది. ఏకంగా 55 లక్షల ప్రైజ్ మనీని నిఖిల్ సొంతం చేసుకున్నాడు. తెలుగు నటుడు కాకపోవడంతో కన్నడ బ్యాచ్ అంటూ నిఖిల్ పైన అవమానాలు మొదలయ్యాయి. యష్మి విషయంలో నిఖిల్ చివరికి తన క్యారెక్టర్పై కూడా మచ్చ వేయించుకున్నాడు. ఆడవాళ్ళని వాడుకునే రకం అంటూ ఇతర హౌస్మేట్స్ నిఖిల్ క్యారెక్టర్ని తప్పుపట్టారు. అయినప్పటికీ నిఖిల్ సహనం కోల్పోలేదు. కోపం వచ్చినప్పటికీ నోరు జారే విధంగా ప్రవర్తించలేదు. అన్నింటికీ తట్టుకుని దమ్మున్నోడుగా నిలబడ్డాడు. బిహేవియర్లో జెంటిల్మెన్ అనిపించుకున్నాడు. చివరికి నిఖిల్ బిగ్ బాస్ తెలుగు 8 విజేతగా నిలిచారు. బిగ్ బాస్ చరిత్రలోనే నిఖిల్ అత్యధిక ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ విన్నర్కి 50 లక్షల వరకు పారితోషికం ఇచ్చారు. కానీ ఈ సీజన్కి ప్రైజ్ మనీ 55 లక్షలకు చేరింది. ప్రైజ్ మనీ పక్కన పెడితే నిఖిల్ రెమ్యునరేషన్ కూడా తక్కువేం కాదు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో వారానికి 2.25 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. మొత్తానికి 15 వారాలకి నిఖిల్ పారితోషికం 33 లక్షల వరకు ముట్టింది. ప్రైజ్ మనీ 55 లక్షలు, రెమ్యునరేషన్ 33 లక్షలు, అంటే మొత్తం కలిపి 88 లక్షల వరకు నిఖిల్ బిగ్ బాస్ నుంచి తీసుకున్నాడు. దీంతో పాటు మారుతి సుజుకి డిజైర్ కార్ను కూడా సొంతం చేసుకున్నాడు. మొత్తంగా చూసుకుంటే నిఖిల్ సంపాదన దాదాపు ₹1 అనుకోవచ్చు. పడ్డ అవమానాలకు దమ్మున్నోడిగా నిలబడి గేమ్ ఆడిన విధానానికి నిఖిల్కి పారితోషికం ప్రైజ్ మనీ రూపంలో ప్రతిఫలం దక్కింది. తనకి సపోర్ట్ చేసిన వారి నుంచి, చేయని వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని నిఖిల్ తెలిపాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా నిఖిల్ బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే అంతగా హడావిడి లేకుండా ముగిసింది. అట్టహాసంగా ముగిసిన ఈ గ్రాండ్ ఫినాలేకి గెస్ట్గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విచ్చేశారు. ప్రతి సీజన్లో ఒక గెస్ట్ని తీసుకొచ్చే సాంప్రదాయం ఉంది. అయితే బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్తో రామ్ చరణ్ సందడి చేశారు.